గుడ్ మార్నింగ్ మ్యామ్. హస్బెండ్ అండ్ వైఫ్కి అన్నీ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అనేసి అంటున్నారు. దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మందికి అంత నార్మల్ ఉంటే కూడా కన్సీవ్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి అంటే మనం రోజు వాడే వస్తువులలో ఉండే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల. ఇవి ఏం చేస్తాయంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ కానీ లేకపోతే ఉమెన్లో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ని కానీ ఇంటర్ఫియర్ చేస్తాయి. వాటి వల్ల సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, పీసీఓడి రావడం, ఓవర్ వెయిట్ అయిపోవడం ఇలాంటివన్నీ వస్తాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అవాయిడ్ చేయమంటున్నారు కదా, ఎందుకు? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగినప్పుడు మనకు కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్స్ అంటే చాలా చిన్న పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్ మనకు వాటర్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఏదైనా హాట్ ఫుడ్ కూడా మనం ప్లాస్టిక్ కంటైనర్స్లో తీసుకోవడం వల్ల కూడా ఆ మైక్రో ప్లాస్టిక్స్ మెల్ట్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. కొన్ని రీసెర్చ్లో అయితే తల్లికి బిడ్డకి ఫుడ్ని అందించే మాయలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కనిపిస్తున్నాయి. బ్లడ్ శాంపిల్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయి. అందరికీ ఈ ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా వాడడం మానేయమని సజెస్ట్. మేడం, ఆ కెమికల్స్ ఎందులో ఉంటాయి? అవి ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఆ కెమికల్స్ మనం డైలీ వాడే వస్తువుల్లోనే ఉంటాయి. మనం హాట్ బెవరేజెస్ లైక్ టీ, ప్లాస్టిక్ డిస్పోజబుల్ కప్స్లో తీసుకుంటాం. వాటి వల్ల మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. వాటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో స్టీల్ కానీ గ్లాస్ కానీ వాడతాం. ఇంట్లో మనం కుక్ చేసుకునే వస్తువులు టెఫ్లాన్ కోటెడ్ అయితే ఆయిల్ తక్కువ అవుతుందని అందరూ వాడతారు. బట్ వాటి వల్ల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల ఏంటంటే యూట్రస్ లోపల వాపు రావడం, లోపల పొర పలచబడిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా జెంట్స్లో కూడా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గడము, డిఎన్ఏలో చేంజెస్ రావడము ఇవన్నీ చూస్తున్నాం. ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల అలా అవుతుందో ఒకసారి చెప్తారు? ఓవర్గా రిపీటెడ్గా ఫ్రైడ్ ఫుడ్, అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. పేస్ట్రీస్, ప్రిజర్వేటివ్స్, యాడెడ్ ఫ్లేవర్స్ వాటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ కిందకే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ రఫియా ఫ్రమ్ డాక్టర్ రఫియాస్ హాస్పిటల్.